శ్రీమాత్రే నమః. నమస్కారం, నేను పండిట్ సూర్యప్రకాష్. ఈ వారం 5 ఏప్రిల్ 2026 నుండి 11 ఏప్రిల్ 2026 వరకు మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. ప్రియమైన వారు, ఈ వారం మీ రాశికి అత్యంత శక్తివంతమైన గ్రహ కూటమి ఏర్పడింది. సూర్యుడు, కుజుడు, శని ఈ 3 గ్రహాలు మీనం రాశిలో ఉంటే మీ 3వ భావంలో కలిశాయి. 3వ భావం అంటే ధైర్యం, పరాక్రమం, కమ్యూనికేషన్ ఇవన్నీ నిర్ణయించే స్థానం. ఈ కూటమి మీకు ఏం ఇస్తుందంటే అసాధారణమైన ధైర్యం. కెరీర్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. కానీ ఒక హెచ్చరిక: కుజుడు వేగం కోరుకుంటాడు, శని ఓపిక నేర్పిస్తాడు. ఈ 2 శక్తులు ఒకే చోట ఉన్నప్పుడు అనవసరమైన వాదనలు, తోబుట్టువులతో గొడవలు వచ్చే అవకాశం ఉన్నది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. మీ 2వ భావంలో అంటే ధనం మరియు వాక్కు నిర్ణయించే స్థానంలో బుధుడు రాహువుతో కలిసి ఉన్నాడు. రాహువు అంటే భ్రమలు కలిగించే ఛాయాగ్రహం. కాబట్టి ఈ వారం పెద్ద ఆర్థిక నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్లు కొద్దిగా ఆపి ఉంచండి. ఈ వారం ఆదివారం సంకష్టి చతుర్థి, గణేశుడికి ప్రత్యేకమైన వ్రతదినం. అడ్డంకులు తొలగించమని ప్రార్థించడానికి ఇది అద్భుతమైన రోజు. ఆరోగ్యం విషయంలో అతిగా శ్రమించడం వల్ల అలసట రావచ్చు. విశ్రాంతి తప్పనిసరి. మంగళవారం, బుధవారం మీకు అనుకూలమైన రోజులు. ముఖ్యమైన పనులు ఈ రోజుల్లో చేయండి. శనివారం మాత్రం కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండటం మంచిది. ఓపికగా ఉండండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం తప్పక వస్తుంది.